జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో 3వ విడతలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో డీఎస్పీ రఘుచందర్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. డిసెంబర్ 17న జరిగే ఎన్నికల్లో ప్రజలు శాంతియుతంగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. సిఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్ఐ ఉదయ్ కుమార్ ఉన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ల స్టేజ్లో ఉన్నాం. మన జగిత్యాల సబ్ డివిజన్ పరిధిలో 2 ఫేజులు జరుగుతాయి. అంటే మొదటి విడత ఇప్పుడు కోరుట్ల డివిజన్లో జరుగుతుంది, మెట్పల్లి డివిజన్లో. రెండో విడత మరియు మూడో విడత ఏంటంటే జగిత్యాల డివిజన్ పరిధిలో. పర్టికులర్గా ఏంటంటే మూడో విడత మన ధర్మపురి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో జరుగుతుంది 17 తారీఖు. దానిలో భాగంగా ఏంటంటే మేము అన్ని రకాల బందోబస్తు ఏర్పాట్లు చేసినాం. విలేజ్లలో కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసినాం. తర్వాత చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసినాం. ఎవరైతే ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేట్ చేస్తారో వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాం. ప్రజలందరూ కూడా అందరూ వాళ్ళ ఓటు హక్కును స్వేచ్ఛగా స్వతంత్రంగా వినియోగించుకొని శాంతియుతంగా ఎలాంటి అల్లలకు పాల్పడకుండా తమ తమ గ్రామాల్లో అభ్యర్థులను, సర్పంచులను, వార్డు మెంబర్లు ఎన్నుకోవాలని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తాం. పోటీ చేసిన అభ్యర్థులందరికీ కూడా వాళ్ళకు పిలిచి ఎంపీడీఓ కన్సర్న్ ఎంపీడీఓ ఆఫీస్లో వాళ్ళకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి ఎట్లా చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలనే నిబంధనలు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఎన్నికల సంఘం నిర్దేశించిన రూల్స్కు లోబడి మనం ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళు కూడా అందరూ కూడా రూల్స్కు పరిధికి లోబడి వాళ్ళు ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది.